హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈజీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీనైతే చూపిస్తాను. అది కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కట్లెట్స్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. ఇందులోకి మిల్ మేకర్ ఇంకా మొలకలు కట్టిన పెసర్లని వేసుకొని ఈ కట్లెట్స్‌నైతే తయారు చేసుకుంటామండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి చాలా హెల్తీ రెసిపీ అండి. ఇలా ఈజీగా, సింపుల్‌గా తయారు చేసుకొని లంచ్ బాక్స్‌లోకైనా ఇవ్వచ్చు పిల్లలకి. లేదా ఈవినింగ్ టైమ్‌లో అయినా స్నాక్‌లా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా తప్పకుండా ఇది తయారు చేసుకొని తినొచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. మరి ఇంత హెల్తీ అయిన ఈ కట్లెట్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచుకొని అందులోకి ఒక కప్పు దాకా మొలకలు కట్టిన పెసర్లని తీసుకోండి. మొలకలు కట్టిన పెసర్లు లేకపోయినా నార్మల్ పెసర్లైనా సరే ఒక 2-3 అవర్స్ దాకా సోక్ చేసి తీసుకోండి. నానబెట్టి తీసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందండి. అదే కప్పుతోనే ఒక కప్పు దాకా మిల్ మేకర్‌ని కూడా తీసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోనే 2-3 కప్పుల దాకా నీళ్లను వేసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని ఉడికించాలండి. పెసర్లని నానబెట్టేసి మొలకలు కట్టి తీసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. అలాగే మిల్ మేకర్ కూడా తొందరగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల మిల్ మేకర్ అనేది కాస్త స్మెల్ రాకుండా ఉంటుందండి. లేదు మీకు ఎలా ఉన్నా నచ్చుతుంది అనుకుంటే గనక నానబెట్టేసుకొని పిండి తీసుకోవచ్చండి. అలా పిండి తీసుకుంటే కాస్త మిల్ మేకర్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి కొంతమందికి ఇష్టపడరండి. ఇలా ఉడికించి తీసుకుంటే గనక చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉడికించుకున్న ఈ మిల్ మేకర్‌ని పూర్తిగా వడగట్టి తీసుకోండి. అందులో నీళ్ళనేవి లేకోకుండా పూర్తిగా వడగట్టేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి స్ట్రైనర్‌ని ఉంచుకొని అందులోకి ఉడికించుకున్న వాటన్నిటిని కూడా వేసుకొని నీళ్ళను మొత్తం కూడా వెళ్ళేటట్టు ఇలా వడగట్టి తీసుకోవాలండి. చూడండి పెసర్లనేవి చక్కగా ఉడికిపోయాయి కదా! చేత్తో ఇలా పులంగానే నీట్‌గా మెత్తబడిపోవాలండి. ఇలా ఉడికించుకున్న వీటిని నీళ్లు మొత్తం తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. మిల్ మేకర్‌ని ఉడికించుకున్నాం కదా! వాటిలో ఉండే ఎక్స్‌ట్రా వాటర్‌ని పిండాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అందులో ఉండే నీళ్లు కన్సిస్టెన్సీ అనేది మనకి సరిపోతుందండి. మరి మనం ఎక్స్‌ట్రా నీళ్లను వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి డైరెక్ట్‌గా వేసేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ బావుంటుంది. అలాగే డైజెషన్ గూడా తొందరగా అవుతుందండి. చిన్న పిల్లలకు ఇలా జీలకర్రను ఇంకా వామును ఈ రెండిటిని కూడా ఎలాంటి తిండిలోకైనా సరే వేసి ఇలా గ్రైండ్ చేసి పిల్లలకిస్తే గనక ఎలాంటి ఫుడ్ అయినా సరే తొందరగా అరుగుతుందండి. అందుకోసమే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులోకి నీళ్లను వేసుకోకుండా ఇలా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకొని, ఈ గ్రైండ్ చేసుకునే పేస్ట్‌ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని మొత్తం గూడా మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే మీ దగ్గర పుదీనా గనక ఉంటే పుదీనాను కూడా చిన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక 2-3 క్యారెట్‌ని చిన్నగా తురిమి తీసుకోండి. పైనుండే పీల్‌ని మొత్తం గూడా తీసేసుకొని ఇలా చిన్నగా తురిమి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా శనగపిండిని వేసుకోండి. శనగపిండి బైండింగ్ కోసం అండి. మీకు ఎంత వీలవుతుందో దాన్ని బట్టి వేసుకోండి. మీరు శనగపిండి ప్లేస్‌లో కావాలనుకుంటే బియ్యపు పిండినైనా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ శనగపిండిని వేసుకున్నాను. ఇందులోకి అర టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, అలాగే పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి, పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా వచ్చేసి ఆప్షన్ అండి. మీకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చినట్టయితే గనక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇందులోకి స్పైసీ కోసం పచ్చిమిర్చిని యూజ్ చేసాం కాబట్టి కారం వేసుకోలేదండి. మీరు ఇంకాస్త స్పైసీగా తినేటట్టయితే గనక కొద్దిగా కారం కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. వీటిలోకి మళ్ళీ ఎక్స్‌ట్రా నీళ్ళని అస్సలు వేసుకోకూడదండి. ఎందుకంటే మిల్ మేకర్ అనేది కాస్త మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే కాస్త మెత్తగానే ఉంది కదండీ! ఆ మెత్తగా ఉండేది టిక్కీలా ఒత్తుకోవడం కోసము గట్టిగా బైండింగ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం గూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మీకు మరి కాస్తంత లూజ్‌గా అనిపిస్తే గనక కాస్తంత బియ్యపు పిండిని గానీ, లేదా శనగపిండిని గానీ వేసుకొని పిండిని కలిపి తీసుకోండి. చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చేతిలో మనం ముద్దలా చేసేసుకొని ఇలా చేతికి ఆయిల్‌ని గానీ, లేదా వాటర్‌ని గానీ చేతికి అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలా టిక్కీలా ఒత్తుకొని తీసుకోవాలండి. ఇలా ఒత్తుకున్న టిక్కీల్ని షాలో ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ మీద పాన్‌ని ఉంచుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్‌ని వేసుకోకండి. చాలా తక్కువగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం కూడా పాన్‌కి స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా చుట్టి స్ప్రెడ్ చేసేసుకోండి. మంటను లో టు
టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌ని కాస్త వేడి చేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న టిక్కీస్‌ని ఒకటి తర్వాత ఒకటి నిదానంగా పాన్ మీద ప్లేస్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా టిక్కీస్‌ని జరుపుకుంటూ అన్నిటిని కూడా ఒకేసారి పట్టేటట్టు, అంటే పాన్‌లో ఎన్ని టిక్కీస్ అయితే పడతాయో దాన్ని బట్టి మీరు తయారు చేసి పెట్టుకున్న టిక్కీస్‌ని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా పిండిని మరొక వాయి కింద టిక్కీస్‌లా తయారు చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ టిక్కీస్‌ని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగేంత వరకు కూడా మిగతా పిండితో మనం టిక్కీస్‌ని తయారు చేసి రెడీగా పక్కనుంచేసుకొని, ఈ బ్యాచ్ ఎర్రగా 2 వైపులా కూడా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని మిగతా బ్యాచ్ కింద 2 వైపులా కూడా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకొని పక్కకు తీసుకోండి. మంటను మాత్రం ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి కాస్త ఎర్రబడిన తర్వాత మరి మంటను మీరు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా కాస్త ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా అయితే లోపల వరకు కూడా చక్కగా ఉడికిపోతుందండి. అదే మీరు మంటను ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే గనక పైన మాత్రమే ఎర్రగా అయిపోతాయి. అలాగే లోపల మాత్రం పచ్చి పచ్చిగా అలాగే ఉంటాయండి. అందుకోసమే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి 2 వైపులా కూడా ఇలా ఎర్రగా వచ్చేటట్టు కూడా కాల్చుకోవాలి. అంతేకాదు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. పైన క్రిస్పీగా వస్తుంది. అప్పుడు మనకు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువైపైతే కాలలేదో అటువైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా ఇలా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకొని ఈ టిక్కీస్‌ని పక్కకు తీసుకోండి. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత మిగతా బ్యాచ్ కింద మనం ఒత్తుకున్న టిక్కీస్ ఉంటాయి కదా! ఆ టిక్కీస్‌ని మరొకసారి కూడా సేమ్ ప్రాసెస్‌లోనే 2 వైపులా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకొని పక్కకు తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన, హెల్తీ అయిన, ప్రోటీన్ రిచ్ సోయా టిక్కీస్ రెడీ అయిపోతాయండి. ఇలానే వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని పక్కన గ్రీన్ చట్నీతో గానీ, లేకపోతే గనక టమాటో కెచప్‌తో గానీ, ఇంకా హెల్తీగా తినాలి అనుకుంటే పీనట్ చట్నీ అండి, పల్లీ చట్నీతో నంచుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలి అంటుంటారండి. అలానే మనం ఇంట్లోనే హెల్తీగా ఇలాంటివి చేసిస్తే గనక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వంటికి కూడా చాలా హెల్తీ. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవిత కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.